ఈ వ్యక్తి ఒక సైకో కిల్లర్. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇతడు ఒక ప్రాస్టిట్యూట్ అమ్మాయిని బుక్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చుంటాడు. యాక్చువల్ గా ప్రాస్టిట్యూట్ అమ్మాయి ఇతని స్పై చేయడానికి కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి ఓనర్ దగ్గర ఈ సైకో ఫోన్ నెంబర్ బట్టి ఇతను చాలా మంది ప్రాస్టిట్యూట్లను అతడి వద్దకు పంపిస్తే వాళ్ళు తిరిగి కనిపించకపోవడానికి గమనించిన ఆ ఓనర్ మళ్ళీ తన దగ్గర సైకో ఈ అమ్మాయిని బుక్ చేసుకోవడంతో వాళ్ళు ఏమయ్యారా అని అతడి అడ్రస్ కనిపెట్టడానికి ఈ అమ్మాయిని పనిలో పనిగా పంపించుంటాడు. ఇంకా అతడి ఇంటికి వచ్చాక అమ్మాయిని షవర్ చేయాలని బాత్రూమ్ ఎక్కడా అని అడగగా అతడు అక్కడే ఉందని బాత్రూమ్ డైరెక్షన్ చూపిస్తాడు. అమ్మాయి వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి తన ఓనర్ కి కాల్ చేద్దామని చూస్తుంటే అస్సలు అక్కడ సిగ్నల్స్ ఉండవు. ముందు నుంచి ఆ వ్యక్తి బిహేవియర్ లో ఏదో తేడా అనిపించడంతో భయపడి పారిపోదామని బాత్రూమ్ మీద ఎక్కి పైన ఉన్న బాత్రూమ్ విండోని ఓపెన్ చేయడానికి ట్రై చేసినా అది ఓపెన్ అవ్వదు. ఇంకా చేసేదేం లేక పైనుండి దిగుతుంటే ఆ బాత్టబ్ లో ఎవరో అమ్మాయి వెంట్రుకలు బాడీ పార్ట్స్ బ్లడ్ కనిపించడం చూసి ఇతడు ఒక సైకో కిల్లర్ అని కన్ఫర్మ్ అయ్యి మరింత భయపడిపోతుంది. ఇంకా తనకి విషయం తెలిసిందని అతడికి డౌట్ రాకుండా